సంక్షేమ పథకాలు ఏంటి, అసలు సంక్షేమ పథకాలు సాధ్యం అమలు చేయటం కన్నా ప్రభుత్వాలు మనుగడ కొనసాగించగలవా, వెనకబడ్డ దేశాల్లో వెల్ఫేర్ స్కీమ్స్ అవసరమా, ఇట్లాంటి అనేక ప్రశ్నలు గత అనేక సార్లు ఉన్నాయి. ఇవాళ సుప్రీంకోర్టు ఒక కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో మరోసారి ఈ చర్చకి తెరలేచింది. ఇదే వాళ్ళ మన టాపిక్లోకి వెళ్దాం. అంతకన్నా ముందు వివరాలు చూద్దాం. ఫ్రీ పథకాలపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. పట్టణ ప్రాంతాల్లో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలని దాఖలైన పిటిషన్పై విచారణ చేపట్టిన జస్టిస్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిహ్ ధర్మాసనం ఉచితాలపై ఈ వ్యాఖ్యలు చేసింది. ఫ్రీ స్కీమ్స్ మంచివి కావని, దురదృష్టవశాత్తు వీటి కారణంగా జనం కష్టపడి పనిచేసేందుకు ఇష్టపడటం లేదంది సుప్రీం. ఉచితంగా రేషన్ డబ్బులు అందుతున్నాయని, దీంతో ఎలాంటి పని చేయకుండానే డబ్బులొస్తున్నాయన్న విషయాన్ని ప్రస్తావించింది. ప్రజలకు సౌకర్యాలు అందించాలన్న ప్రభుత్వాల ఉద్దేశం మంచిదే అయితే వారిని దేశ అభివృద్ధిలో భాగంగా చేయాలన్న మాట మాట్లాడింది. అంతేకాదు, లబ్ధిదారులను పరాన్నజీవులుగా మారుస్తున్నారంటూ రాజకీయ పార్టీల తీరుపై కీలక వ్యాఖ్యలు చేసింది సుప్రీం ధర్మాసనం. ఎన్నికల్లో ఉచిత పథకాలు ప్రకటించే పద్ధతి సరైంది కాదన్నారు. ఏ ప్రభుత్వమైనా సంక్షేమం, అభివృద్ధి రెండూ చూస్తుంటాయి. అదే సమయంలో అభివృద్ధి తక్కువై ఆల్ ఫ్రీ సంక్షేమ పథకాల డోస్ ఎక్కువైతే చాలా కష్టాలొస్తాయి. నిజానికి సమాజంలో పేదలకు ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలబడాల్సిందే. వారు నెక్స్ట్ లెవెల్ కు వెళ్లేదాకా సహాయం చేయాల్సిందే. దీన్ని తప్పుబట్టే పరిస్థితి లేదు. అయితే ఎన్నికల్లో గెలిచేందుకు అన్ని పార్టీలు ఫ్రీ హామీలిస్తున్నాయి. ఇలా పోటీలు పడి ఫ్రీ హామీలిస్తే ముందు ముందు ఆర్థిక వ్యవస్థకు కష్టమవుతుందంటున్నారు. నిజానికి రాజకీయ పార్టీలు కేవలం సంక్షేమాన్నే నమ్ముకుంటే గెలవటం కూడా సవాల్గా మారిపోతుంది. ఇటీవలి ఢిల్లీ ఎన్నికలనే తీసుకుంటే విద్య, వైద్యం, కరెంట్, నీళ్లు, మహిళలకు ఉచిత బస్సులు, మందు బాటిల్స్ 1+1 ఆఫర్, ఇలా చాలా అంశాల్లో కేజ్రీవాల్ ఫ్రీ హామీలిచ్చారు, ఫ్రీ పథకాలు నడిపించారు. ఇలాంటి వాటిలో కొన్ని ఉచితాలు సమాజంలోని పేదలకు చాలా అవసరం. ఎన్ని ఫ్రీ ఇచ్చినా సరే ఓటమి ఖాతాలో వేసుకున్నారు. అంతకుముందు ఏపీలో జగన్ కూడా బటన్ నొక్కి నిధులు నేరుగా అకౌంట్లలోకి రిలీజ్ చేసినా ఓడిపోయారు. తెలంగాణలోనూ కేసీఆర్ రైతు బంధు సహా ఇంకొన్ని ఫ్రీ పథకాలు తెచ్చినా ఓడిపోయారు. హైదరాబాద్ పరిధిలో ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు సహా కొంత అభివృద్ధి జరగటంతో ఈ ఏరియాల్లోనే బీఆర్ఎస్ గెలిచింది. సో జనాన్ని ఉచిత పథకాలకు అలవాటు చేయొద్దన్న సుప్రీం కామెంట్స్ ను పొలిటికల్ పార్టీలు ఎలా తీసుకుంటాయన్నది చూడాలి. ఉచిత హామీలతో దేశం అభివృద్ధి చెందదు. దేశ అభివృద్ధికి ఆల్ ఫ్రీ హామీలు ఆటంకమంటూ ప్రధాని మోదీ చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అన్ని ఫ్రీ హామీలిస్తే ఎక్స్ప్రెస్ వేలు, ఎయిర్పోర్టులు, డిఫెన్స్ కారిడార్స్ ఇలా ఏవి ఏర్పడవన్నారు. దేశ రాజకీయాల నుంచి ఇలాంటి కల్చర్ ను తొలగించాలన్నారు. కానీ అదే బీజేపీ ఇటీవల ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పేద మహిళలకు నెలకు 2,500, వృద్ధులకు నెలకు 2,500 పెన్షను, 70 ఏళ్లు దాటిన వృద్ధులకు నెలకు 3,000, గర్భిణులకు 21,000, పేద విద్యార్థులకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య వంటి హామీలను బీజేపీ ఇచ్చింది. ఇప్పుడు వాటి అమలుకు అదనంగా ఏడాదికి 25,000 కోట్ల వరకు అవసరం. సో ఫ్రీ హామీలు ఇవ్వొద్దని చెప్పినంత ఈజీగా ఎన్నికలొచ్చేసరికి ఉండదు. ఫ్రీ హామీలపై సుప్రీంలో కేసు కూడా నడుస్తోంది. మరి తాజా కామెంట్స్ నేపథ్యంలో పొలిటికల్ పార్టీలు ఏం చేయబోతున్నాయి? ఇదే అంశంపై మనతో చర్చలో పాల్గొనేందుకు ఫోరం ఫర్ గుడ్